అండి ఇది బుట్ట హ్యాండ్స్ కోసం కటింగ్ అయితే చేస్తున్నానండి. సో ఇప్పుడైతే మనం బ్యాక్ మెజర్ తీసుకుందాము. ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపు వేసుకొని, ఓపెన్స్ ఉన్న వైపు ఇటు సైడ్ వేసుకొని మనం బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. ఇది టోటల్ లెంత్ వచ్చేసి 13.5 ఉందండి. సో దీనికోసం నేను 13.5 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే తీసుకోవాలండి. మీరు ఎంత వస్తే అంత దానికి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే ఇది బాడీ మెజర్ అండి, 13.5 వచ్చింది. దీనికి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను, 14.5 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా స్కేల్తో చక్కగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ వచ్చి 32 సైజ్ వాళ్ళకి 5 ఇంచెస్ తీసుకోవచ్చు, 5.5 తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఫైవ్ ఇంచెస్ ప్లస్ హాఫ్ షోల్డర్ వచ్చి 3 ఇంచెస్, 3 ఇంచులైనా పావు తక్కువ 3 ఇంచులు పెట్టుకోవచ్చు. షోల్డర్ కొంచెం పెద్దగా కావాలనుకున్నారు పావు ఇంచు ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఆమ్ రౌండ్ కోసం ఆమ్ డౌన్ అయితే తీసుకుందాము. ఇది కూడా 6 ఇంచెస్ అండి. ఇక్కడ నుండి 6 ఇంచెస్ వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ తీయడానికి కోసం. స్కేల్తో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 1.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఆమ్ రౌండ్ అండి ఇది. 32 సైజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5 తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ అండి, చెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్. సో దానికోసం నేను 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేశాను మార్జిన్ కోసం. సేమ్ ఇక్కడ కూడా 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్. ఇలా ఈ రెండు మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. చెస్ట్ ఎంత వచ్చింది చూసుకొని అంత మెజర్ పెట్టుకొని దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ తీసుకుందాం. నెక్ దగ్గర అయితే నేను 9.5 ఇంచెస్ వరకు అయితే నెక్ డ్రా చేస్తున్నాను. ఇది 13.5 ఇంచెస్ బ్లౌజ్ అండి. ఎక్కువ అయితే డీప్ అయిపోతుంది. సో ఇక్కడ ఎంత ఉందో చూసుకొని సేమ్ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా అంతే ఒక డాట్ పెట్టుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఈ బాక్స్లోనే మనం నెక్ ఏ షేప్ అయినా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయితే చేద్దామండి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం ఇలా ఫోల్డ్ చేసుకొని క్లాత్ని ఇలా పొడవైతే తీసుకోవాలి. సో ఈ బ్లౌజ్ వాళ్ళకి బుట్ట హ్యాండ్స్ అయితే బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారండి. సో దానికోసం నేను హ్యాండ్స్ అయితే ఏం మెజర్ ఇప్పుడు కట్ చేయట్లేదు. నార్మల్గా వచ్చి 10.5 ఉంటుంది లెంత్. ఎల్బో హ్యాండ్స్ పఫ్ స్లీవ్స్ అండి ఇది. దానికోసం అయితే నేను 10.5 వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఆమ్ డౌన్ కోసం మనం ఒక 3 ఇంచెస్ కిందికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆమ్ డౌన్ కోసం ఇలా ఒక 3 ఇంచెస్ మార్కింగ్ అయితే యాజ్ యూజువల్ ఇలా తీసుకోవాలండి. ఏ బ్లౌజ్కైనా కూడా 3 ఇంచెస్ కిందికి తీసుకొని అయితే డ్రా చేసుకోవాలి.
ఇలా తీసుకున్న తర్వాత మనకు ఆ బ్లౌజ్ కోసం ఓన్లీ బార్డర్ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేయాల్సి ఉంటుందండి. ట్రాన్స్పరెంట్ క్లాత్తోనే పఫ్స్ పెట్టమన్నారు వాళ్ళు. సో ఈ క్లాత్ అండి బ్లౌజ్ క్లాత్. దీనికి ఈ బార్డర్ కోసం అయితే నేనైతే ఈ లైనింగ్ యూజ్ చేస్తాను. లైనింగ్ పీస్ ఇక్కడ వరకు మామూలుగా బార్డర్ పార్ట్. సో పఫ్స్ వచ్చి ట్రాన్స్పరెంట్ అండి. దానికోసం నేను ఈ క్లాత్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇది ఓన్లీ బార్డర్కి అటాచ్ చేయడానికి. ఇక్కడ వరకు అయితే మనం ఆమ్ డౌన్ తీసుకున్నాం కదా, అక్కడ వరకు అయితే కట్ చేసుకోండి. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఇలా ఓపెన్స్ ఉన్నాయి మన సైడ్ వేసుకొని బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు టోటల్ ఎంత ఉన్నది చూసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ నుండి ఒక 2 ఇంచెస్ అయితే లెస్ చేయాలండి. 2 ఇంచెస్ అయితే కింది నుండి ఒక 2 ఇంచెస్ అయితే లెస్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని దాని వెంబడి ఇలా గీసుకుంటూ రావాలి. ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎలా ఉంది అలా గీసుకుంటూ రావాలి. షోల్డర్ ఆమ్ హోల్ అన్నీ గీసుకుంటూ ఇలా గీసుకుంటూ రావాలి. రన్నర్ తీసుకొని ఇప్పుడు మనం ఆమ్ హోల్ లైన్స్ని, మార్జిన్ లైన్స్ని, నెక్ లైన్ని ఇలా ఒక్కసారి మార్కర్తో ఇలా మార్క్ చేసుకున్నట్లయితే మీకు కింద మార్కింగ్ పడుతుంది. కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ అదే మార్కింగ్ వెంబడి ఇలా స్కేల్తో డ్రా చేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది, మనకు కన్ఫ్యూజ్ లేకుండా. ఇలా రన్నర్తో మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ దాని వెంబడి ఇలా గీసుకోవాలి. ఇప్పుడైతే ఆమ్ హోల్ లోపల చంక కోసం ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి అయితే ఇలా గీసుకోవాలి. సో ఇప్పుడు నెక్ వచ్చేసి 6.5 తీసుకున్నానండి. నేను 6 ఇంచెస్ వరకైనా పెట్టుకోవచ్చు. 6.5 అయితే బ్లౌజ్ ఇక్కడ ముడతలు రాకుండా ఇలా. సో ఇలా 1/2 ఇంచ్ లోపల నుండి ఇలా రౌండ్ అయితే గీసుకోవాలండి. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ తీసేసి కింది నుండి ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుండి ఒక 3 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం గీసుకున్న లైన్ కింద ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా పెట్టుకొని ఇలా స్మాల్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది డాట్ కోసం. ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడికి ఈ మార్కింగ్ వరకు కలుపుతూ ఇలా గీసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చి ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టుకున్న మార్కింగ్ నుంచి ఇక్కడ వరకు కలుపుతూ ఒక లైన్ అయితే క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కర్వ్ ఇలా తీసుకొని ఇలా అయితే డ్రా చేసుకోండి. ఇది 32 సైజ్ బ్లౌజ్ కోసం ఇక్కడ మనం కింద ఒక 1/2 ఇంచ్ మాత్రమే యాడ్ చేసామండి. హెవీ చెస్ట్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ వరకు యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలానో మీకు నేను నెక్స్ట్ హెవీ చెస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా, ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కట్ చేసాము. ప్లస్ ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ అండ్ నడుం పట్టీ అయితే తీసుకుందామండి. ఇక్కడ షేప్ బెల్ట్ కోసం నేను ఒక 10 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. ఇటు 3.5 ఇంచెస్, ఇటు 2.5 ఇంచెస్ వరకు తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా కరువుగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది నడుం పట్టీ కోసం ఈ మిగిలిన పీస్ నుండి నేను నడుం పట్టీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక 2 షేప్ బెల్ట్స్ అనేవి ఇందులోనే కట్ చేసుకోండి మిగిలిన క్లాత్లో. ఈ కర్వ్ అనేది రాకపోతే కర్వ్ స్కేల్తో అయినా గీయొచ్చు, బై హ్యాండ్ కూడా గీసుకోవచ్చు.
షేప్ బెల్ట్ అండ్ అవి నడుం పట్టి అయితే కట్ చేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ బ్లౌజ్ క్లాత్ అయితే కట్ చేద్దాము. ఇప్పుడు నేను ఈ బార్డర్ పార్ట్ అయితే కట్ చేసి పక్కన పెడుతున్నానండి. ఎందుకంటే ఇది బాహుబలి హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ కోసం మనం బార్డర్ కింద వేయాల్సి ఉంటుంది కాబట్టి బార్డర్ అయితే తీసి పక్కన పెడుతున్నాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా ఈ మిగిలిన క్లాత్ పైన ఇలా వేసుకొని ఇలా చక్కగా ముడతలు లేకుండా చక్కగా వేసుకొని బ్యాక్ పార్ట్ అయితే దీనిపైన వేసి ఎలా ఉన్నదో అలా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా ఎక్స్ట్రాలో ఉన్న దగ్గర కట్ చేసి ఇప్పుడు పైనుండి ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా బ్యాక్ పార్ట్ అయితే కట్ అయిందని నెక్ అనేది తర్వాత డ్రా చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం పఫ్ హ్యాండ్స్ అనుకున్నాం కదా, బుట్ట హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా బ్యాక్ పార్ట్ తీసుకున్న దగ్గర నుండి ఇటువైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకున్న సైడ్ నుండి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జెస్ అనేది కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి, సమానంగా ఉండే విధంగా. ఎక్కువ తక్కువ లేకుండా ఇలా సరి చూసుకొని ఇలా ఇది ఒకటి ఫోల్డింగ్ వచ్చిందండి, లోపల కొంచెం సరిగ్గా సెట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలానే ఫోల్డింగ్స్ వస్తుంటాయి, దానికోసం సరిగ్గా పెట్టుకొని చేసుకొని. ఇప్పుడు మనకు నార్మల్ హ్యాండ్ వచ్చేసి ఎల్బో లెంత్ 10.5 ఉందండి. సో దానికోసం మనం ఒక 4.5 ఇంచెస్ వరకు పఫ్ కోసం అయితే తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాలు ఇంతే కట్ చేసుకొని ఎప్పుడైనా బుట్ట హ్యాండ్స్ కోసం 6.5 ఇంచెస్ వరకు బార్డర్ పార్ట్ ప్లస్ 4.5 ఇంచెస్ వరకు పైన పఫ్ హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. ఇప్పుడైతే స్టార్టింగ్ నుండి ఒక 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ప్లస్ ఈ లెంత్ కోసం అయితే మనం ఇక్కడ 4.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఇలా పైనకి ఇది కొంచెం క్లాత్ అయితే సెట్ అవ్వట్లేదు, అడ్జస్ట్ అవ్వట్లేదు. నేను దానికోసం కింద స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇది ఫోల్డింగ్ సరిగా రాలేదండి, ముడతలుగా ఉంది. సో దానికోసం నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసి పడేసాను. సో దీనికోసం నేనైతే 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని దానికి పఫ్ మనం ఎంత కావాలనుకుంటున్నామో, ఇలా పఫ్ ఎంత ఎక్కువ కావాలనుకుంటున్నామో అంతవరకు ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా పఫ్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1 ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఒక 5 ఇంచెస్ వరకు మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదండి. అక్కడ నుండి మన చంక రౌండ్ అనేది ఎంత ఉందో అక్కడ నుండి స్టార్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీనికోసం 7 ఇంచెస్ 14 ఇంచెస్ అయితే ఉంది కదండి. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఒకటి మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు పైనుండి ఇలా కర్వ్ లాగా వీటిని కలుపుతూ ఇలా అయితే డ్రా చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకోవాలి. షేప్ ఇలా వస్తుంది. సో దానికి లైనింగ్ అయితే అవసరం లేదండి, అది ట్రాన్స్పరెంట్ స్లీవ్స్. సో ఇప్పుడు మిగిలిన పార్ట్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. మిగిలిన పోర్షన్లో ఇప్పుడు ఇలా క్రాస్గా వేసుకొని మిగిలిన క్లాత్ ఎటు అడ్జస్ట్ అవుతుందని చూసుకొని ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా వంకరలు లేకుండా ఎంత ఉన్నది అంతా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మనం ఇంతకుముందు లైనింగ్ కట్ చేసాం కదా, ఆ పీసెస్ వేసుకొని ఇక్కడైతే ఇలా వేసుకొని 2 పీసెస్ అయితే తీసుకోవాలి. లైనింగ్ 4 పీసెస్ తీసుకోవాలి. సో ఇలా అయితే కట్ చేసామండి. ఇప్పుడు వచ్చి మనం బ్యాక్ నెక్ అయితే కట్ చేద్దామండి. బ్యాక్ నెక్ 3 కోణాల బ్లౌజ్ అని చెప్పాను కదండి. దానికోసం అయితే ఇప్పుడు మార్కింగ్ ఎలా వేయాలో ఇలా ఈ షేప్ 3 కొనల బ్లౌజ్ అండి. ఇది కంప్లీట్ కింద వీ షేప్, పైనుండి స్క్వేర్ లాగా వచ్చి కింద వీ షేప్. సో దానికోసం పర్ఫెక్ట్గా రావాలంటే ఇప్పుడు మనం ముందు పెట్టుకున్న మార్కింగ్ నుండి ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా అనేది ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఓన్లీ కింది వైపు మాత్రమే. పైనుండి మళ్ళీ స్కేల్తో ఈ మార్కింగ్ని జాయింట్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా పైన అంతేనండి, కింది వైపుకు మాత్రమే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం ముందు గీసుకున్న లైన్ నుండి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టేప్ తీసుకొని పైనుండి మనం ఆ కర్వ్ అనేది, ఆ మూల వంపు అనేది ఎక్కడి వరకు రావాలని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వదిలిపెట్టి మార్కింగ్ అయితే చేసుకొని ఆ మార్కింగ్ నుండి అటువైపు ఉన్న మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకుంటూ జాగ్రత్తగా, నెక్ అయితే జాగ్రత్తగా కట్ చేయాలండి. సో ఇలా అయితే కట్ చేసాము. దీనికోసం ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, ఇలా వస్తుంది. సో బ్లౌజ్ కటింగ్ అయితే